మేము ప్రారంభం చేసినాయి, మేము శంకుస్థాపనలు చేసి నిర్మాణాలు పూర్తి చేసినాయి, మేము నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి అన్ని పూర్తి చేసి చేతికి ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు గివించుకుంటా మేమేందో చేసినాం మేము అన్ని గ్యారెంటీలు అమలు చేసినాం. మీకు మీరు చెప్పుకొని తిరిగితే సరిపోదు, ప్రజల జేబుల్లోకి రావాలి, ప్రజల కడుపులు నిండాలి. మీరు కూర్చొని ఎంత లెక్కలు రాసినా ప్రజల లెక్కలు ప్రజలకు ఉంటాయి. మీరు నియామక పత్రాలు ఇచ్చేనాడు ఉద్యోగాలకి నోటిఫికేషన్ డేట్ కూడా ఇవ్వండి, అర్థమైపోతుంది ఎవరు పునాది వేసినరో, ఎవరు నిర్మాణం చేసినరో. ఒక బాధ్యత గల ప్రభుత్వం ఎక్కడైనా సరే ప్రాజెక్టుకి ఏదైనా సమస్య వచ్చినా ఇంకోటి వచ్చినా ముందు దాన్ని ఎట్లా బాగు చేసుకోవాలని ప్రయత్నం చేయాలి. దాన్ని వదిలిపెట్టి మేము ఇతరుల మీద దాడి చేస్తాం. ఏ సాధారణమైన రైతునడినా చెప్తాడు, చెరువుకు బుంగబడింది, చెరువు కట్టకి, దాన్ని మొట్టమొదటిగా రింగుబండి వేసి ఎట్లా ఆపుకోవాలని ఒక ప్రయత్నం చేస్తారు. అందుబాటులో రైతులే గడ్డి మోపులో యోగ తెచ్చి దాంట్లో పెట్టి నీళ్ళు ఆపే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వాధికారులు చేరుకున్న తర్వాత రింగుబండి వేసేసి ఆపి ఉన్న నీళ్ళని ఆపుకోనైనా ఆ పంట ఇలా తీసుకొని తర్వాత దానిపైన ఆలోచన చేస్తారు, కారణం ఏంది చూస్తారు. కానీ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎట్లా కొట్టకపోతే బాగుండని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసినట్టు కనబడతా ఉంది. మొత్తం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే పద్ధతుల్లో దుర్మార్గంగా కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటూ మొత్తం ప్రభుత్వాన్ని కక్షల కొరకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మాట్లాడితే పోలీస్ కేసులు, సోషల్ మీడియాలో ఎవరైనా ఒక యాక్టివిస్టు మా ఊళ్ళో మంచినీళ్ళు లేవు అన్నందుకు దాంట్లో పెట్టినందుకు కేసు, మా ఊళ్ళో పొలం ఎండిపోయింది అని చెప్పి ఎండిపోయిన పొలాన్ని చూపించి సోషల్ మీడియాలో పెడితే కేసులు, పట్టుకుపోయి కొడతాం, జైల్లో పెడతాం. ఇవి చాలా అయిపోయినాయి, ప్రపంచం చాలా చూసింది ఇటువంటివి. మూడు నెలల్లోనే వందలాది కేసులు పెట్టిన ఇప్పటికి. కేసులు పెట్టి అనిచేస్తాం, మేము కర్వే లేదని అనిపిస్తాం అన్న నియంతృత్వ పద్ధతుల్లో ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి వెంటనే నీటిపారుదల రంగం పైన, వస్తున్న కరువు పైన సమీక్ష నిర్వహించాలి. రైతాంగానికి ప్రజలకు ఏం ఊరటనిస్తారో చెప్పాలి. రేపు హైదరాబాద్ నగరంతో సహా అన్ని పట్టణాలకు కూడా నీటి సమస్య రాబోతుంది. ఇప్పటికీ అనేక పట్టణాలలో నీళ్ళ సమస్య మొదలై వందలాది వేలాది ట్యాంకర్లు తీసుకోవాల్సిన పరిస్థితి మొదలైంది. కనీసం సోయలేదు ప్రభుత్వానికి. కరువు పరిస్థితులు కొనసాగితే ఏం చేయాలనే దానికి ముందస్తు ప్రణాళిక ఉండాలి. ముందస్తు ప్రణాళిక అంతా ఢిల్లీకి ముడుపులు ముట్ట చెప్పడానికి తప్ప ఇక వేరే దేనికి ప్రణాళిక లేదు ఇవాళ ఈ ప్రభుత్వం దగ్గర. ఢిల్లీని ఎట్లా సంతృప్తిపరచాలి, ఢిల్లీకి ఎట్లా మూటలు పంపాలి, ముడుపులు పంపాలి, ఇప్పటికి 8 సార్లు 9 సార్లు ఢిల్లీ పోయిన ముఖ్యమంత్రి ఒక్కసారన్నా ఎండిన పొలాల దగ్గరికి పోలేదు ఎందుకు? ఇది బాధ్యత కదా. అప్పుడే మళ్ళీ మొదలైంది మార్పు.
మార్పు అంటే పాతదే, వాళ్ళ బాస్ చేసిందే. ఏది రైతాంగం నువ్వు ఇచ్చే వచ్చేదాని కరెంటుకు బావులకాడికి పోయి కరెంట్ షాకులతోని పాములు తేలు కొట్టి చచ్చిపోయే పరిస్థితి మళ్ళీ మొదలైంది, మార్పు మొదలైంది, అందులో సందేహం ఏం లేదు. నీ బాసు చంద్రబాబు కాలంలో ఏం జరిగిందో ఇప్పుడు నీ కాలంలో అదే మొదలైంది మార్పు. కానీ ప్రజలేమో పాపం ఇంకేదో మార్పు వస్తుంది అనుకుంటే ఈ మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి ముందు ఢిల్లీ పర్యటనలు మాని కరువు పర్యటన చేయాలి. కరువుతో దెబ్బతింటున్న రైతాంగానికి ఏం ఊటనిస్తారో చెప్పాలి. ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాడటానికి. కర్ణాటక నుంచి నీళ్ళు తీసుకొస్తే తప్పకుండా నాగార్జున సాగర్ ఎడమకాలువ రైతాంగాన్ని బతికించుకునే అవకాశం ఉంది. ఆ పని చేయాలి మొట్టమొదటి. కరువుతో దెబ్బతింటున్న తెలంగాణ రైతాంగం తరఫున బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఎండిపోతున్న పొలాలను నీళ్ళు తీసుకొచ్చి కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మా డిమాండ్. ఎవరమైనా మనకు అలవాటు ఉన్న భాష, మనకు వచ్చిన భాష, మనం చేయాలనుకున్న పనే మాట్లాడుతుంటాం, చెప్తుంటాం. ఎవరమైనా రేవంత్ రెడ్డికి వచ్చిన భాష గది, రేవంత్ రెడ్డి సంస్కృతి గది. పేగులు మెడకేసుకోవడాలు, బాంబులు తయారు చేసి ఇతరుల మీద వేయటాలు, తుపాకులతోని భయపెట్టేయడాలు. తెలంగాణ కొరకు ఉధృతంగా ఉద్యమం సాగుతున్న రోజే తుపాకీ తీసుకొని ఉద్యమకారులను కాలుస్తాను వచ్చినోడు మరి బాంబులు తయారు చేయడం, మానవ బాంబులు వేయటం, పేగులు మెడలు వేసుకోవడం కంటే ఏం తెలుసు రేవంత్ రెడ్డికి? ఆయన పెరిగిన సంస్కృతి అది, ఆయన ఆలోచనలు అవి. వీడిని వాడిని భయపెట్టేయాలి, వసూలు చేయాలి, ఢిల్లీలో అప్పచెప్పి వచ్చి కూర్చొని కాపాడుకోవాలి. అదే ఢిల్లీకి ఇన్నిసార్లు పోయినావు, మరి ఢిల్లీతో చెప్పించి ఒక్కసారి కర్ణాటక ప్రభుత్వానికి ఒక 10 టీఎంసీల నీళ్ళు మాకు ఇవ్వండి, వదిలేండి, ఉన్నాయి, నారాయణపూర్లో ఉన్నాయి, ఆల్మట్టిలో ఉన్నాయి, ఇస్తే మా మహబూబ్నగర్ జిల్లా బతికిపోతుంది, మా నల్గొండ జిల్లా బతికిపోతుంది, మా ఖమ్మం జిల్లా బతికిపోతుంది, 3-4 లక్షల ఎకరాల పైగా ఎండిపోతుంది, మనుషులకు ఇబ్బంది అవుతుంది అని అడగవచ్చు కదా. ఆ ఆలోచన ఉండదు, ఎందుకంటే ఆయనకు అటువంటి సంస్కృతి లేదు. ఆయన సంస్కృతి అంతా దాడులు చేయడాలు, కాల్పులు జరపడాలు, భయపెట్టించడాలు, వసూలు చేయడాలు. తప్పకుండా మా వాళ్ళు అంతటా కూడా సందర్శిస్తూనే ఉన్నారు, మేము కూడా వెళ్తాం. మేము వెళ్ళడం కంటే ప్రభుత్వం వెళ్ళడం ముఖ్యం కదా. ప్రభుత్వం నుంచి కదా ఏదో ఒక రిలీఫ్ రావాల్సింది. మేము వెళ్తాం, మేము వెళ్తే ఏముంది, రోజు వస్తూనే ఉన్నాయి, మీడియాలో ప్రధాన పత్రికలు కూడా వస్తూ ఉన్నాయి, కనబడుతుంది. కానీ అది ఏది లేనట్టే నటిస్తున్నారు. ఎవరో ఒక అవతల పార్టీ విమర్శ చేస్తే కనపడ్డ వార్త ఎందుకో పొలం ఎండిపోయిందనే వార్త కనబడతలేదు ప్రభుత్వ పెద్దలకి. వాళ్ళకి ఏది ప్రయారిటో, ఏది ఇంట్రెస్టో అదే కనబడుతుంది. మీకు ఎదురుగా 4 కనబడితే మీకు ఇష్టమైందే మీకు దృష్టిలో పడుతుంది, అని కనబడవు. అది కూడా గంతే. వాళ్ళకి అది ప్రయారిటీ కాదు. కరువుతో పొలాలు ఎండిపోవడం, కరెంటు కొరకు రైతులు చచ్చిపోవడం వాళ్ళ ప్రయారిటీ కాదు, వాళ్ళు అది పట్టించుకోవడం వాళ్ళ ప్రయారిటీ కాదు. ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఏందో, మంత్రివర్గం ఆలోచన విధానం ఏందో, దానికి అద్దం పడతావు.